సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? ఈ ఉదయకాలం మరొక దేవుని వాగ్దానం మనకి ఇచ్చినందుకు ప్రభువునకు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం మనకి సామెతలు 27వ అధ్యాయం 6వ వచనం, మేలు కొరకు స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. చూడండి, పగగా ఉన్నవాడు ఏంటంటే లోపల అంతరంగములో హృదయంలో ఎంతో రకరకమైన కుళ్ళి కుతిక్షణలు అన్నీ పెట్టుకొని పైకి మాత్రం ఎంతో నటిస్తూ ఉంటారు, ముద్దులు పెడుతూ ఉంటారంట. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం చాలా వరకు. రీసెంట్గా నిన్న కాక మొన్న జరిగిన సందర్భం ఒక మాట వెంటనే గుర్తు వచ్చేసింది నాకు. అలలో కనపడుతుంది నటన. ఒక తల్లి కింద పడిపోయింది, 7 కుట్లు, దాదాపు 7 కుట్లు పడినాయి. పైన తన ఒక పాప పక్కన నుంచొని అదిగో ఇదిగో అని సరిచేస్తుంది. ఏంటి అనేసి నేనేం అనుకోలేదు, గమ్మున ఉన్నాను. అయితే తర్వాత అంత హాస్పిటల్స్ అడ్మిట్ చేసి అన్నీ చేసిన తర్వాత సాయంకాలం అమ్మ ఎలా ఉందమ్మా పెద్దమ్మ అని అడిగితే బాగానే ఉందండి, 7 కుట్లు పడినాయి, బీపీ పెరిగింది, దానివల్ల పడిపోయిందంట. సరేనమ్మా నువ్వేమవుతావు అంటే కోడలను అవుతాను అంటుంది. చూడండి, కోడలంట. నేను వెంటనే అన్నాను, నువ్వు కూతురు అయితే నీ ఏడిపే కానీ నీ తొందరపాటే కానీ నీ ఆలోచనలు కానీ పరిగెత్తుతూ ఉండేవి. నువ్వు కోడలు కాబట్టి దూరం ఉన్నామని నేను ఉన్నట్టు మాట్లాడితే తన మొహం చిన్నగా చేసుకుంది. ఎందుకంటే హృదయంలో నిండితేనే కదా, హృదయం నిండితేనే నోరు మాట్లాడను. హృదయంలో నిజంగా నువ్వు ప్రేమించాలనుకుంటే ప్రేమించగలుగుతావు. ఈరోజు చాలామంది కోడళ్ళకి అత్తలకి మధ్యన చాలా విభేదాలు ఉంటాయి, పైకి మాత్రం నటిస్తూ ఉంటారు. అత్తలు కూడా అలాగే ఉన్నారు. ఈ రోజుల్లో అత్తలు కూడా అలాగే ఉన్నారు. ఎలా ఉన్నారంటే బయటికి ప్రేమిస్తారు, లోపల ఎన్నెన్నో రకాలుగా తిట్టుకుంటూ ఉంటారు. కనుక అలా వద్దండి. ఇక్కడ స్నేహితుల గురించి మాట్లాడుతున్నాడు. ప్రియ యవనస్తులారా, ఎందుకంటే ప్రతిసారి నేను యవనస్తులను ఎందుకు పట్టుకుంటానంటే సాతానుగాడు అనేక రకాలుగా పడివేస్తుంది. పద ఇక్కడ దాకా సిగరెట్ తాగుదాం, ఇక్కడ దాకా ఇదే కొంచెం డ్రింక్ వేద్దాం, లేకపోతే ఇక్కడ దాకా వెళ్ళొద్దాం, అదిగో ఇదిగో అని. ఒకవేళ ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నా వాడిని ఏదో రకంగా వాడిని లోపల ఏముంటుందంటే ఇది మందు తాపిచ్చి రకరకాల ఎన్నో యాక్సిడెంట్లు చూసాం, మర్డర్స్ చేయడం చూసాం, రకరకాలుగా ఎన్నెన్నో గొడవలు చూసాం. ప్రియ యవనస్తులారా, మరొకసారి మిమ్మల్ని బ్రతుకులాడుకుంటున్నాను, జాగ్రత్త. పైకి మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తూ, మిమ్మల్ని బాగా ప్రేమిస్తూనే మిమ్మల్ని హతమార్చాలని, లేకపోతే మిమ్మల్ని ఏదో రకంగా పడేయాలని, చదువులో కానీ లేకపోతే మీ హోదాను కానీ మీ యొక్క హెచ్చింపుని తగ్గించడానికి రకరకాలుగా పైకి నటిస్తూ ఉంటారు. ఎవరంటే మేలు కోరే స్నేహితులు గాయపరుస్తారంట. ఏంటంటే అక్కడికి వెళ్తే మంచిది కాదు, ఇక్కడికి వెళ్తే మంచిది కాదు, అది తప్పు ఇది తప్పు అని అవసరమైతే ఒకటి కొట్టడం కూడా జరుగుతుంది. వాళ్ళంట మేలు కొరకంట గాయములు చేయవాడు. అంటే గాయములు అంటే నరకటాలు కాదండి, పడేయటాలు కాసుమా. ఇది గద్దించేవాడిని మన దగ్గరలో పెట్టుకోవాలి. ఎందుకు? గద్దించేవాడు మనం ప్రేమిస్తున్నాడని గ్రహించాలి. మన ప్రక్కనే ఉండి మనకు గొంతులు తోపే వాళ్ళు చాలామంది ఉంటారు. అనేక రకరకాలుగా మనకు తెలియకోకుండా తర్వాత అమ్మో ఇలా జరిగిందా, అది ఒకవేళ మనం జీవించుంటే, ఒకవేళ మెలకుగా ఉంటే ఇలా జరిగిద్ది. ప్రియ సహోదరుడు, ఈ వాక్యము స్నేహితులారా, లేకపోతే ఈ వాక్యం అత్త కోడల మధ్యన ఉన్న ఈ మధ్యన జరుగుతున్న సంభాషణ బట్టి ఈ వాక్యం నీతో మాట్లాడుతుంది. పైకి మాత్రం ఎంతో ప్రేమగా నటిస్తున్నారు, కానీ లోపల మాత్రం అంతరంగంలో మాత్రం అమ్మో చెప్పరాని సఖ్యం. కనుక దయచేసి ప్రియ సహోదరుడా, ఉన్నట్టు మాట్లాడదాం, దేవుని దీవెనలు పొందుకుందాం, ప్రేమిద్దాం, మనం గద్దిద్దాం. ఎంత బైబిల్ వాక్యం ఉంది కదా, గద్దింపుకు లోబడిన వాడు ధన్యుడు అంట. గద్దింపుకు లోబడాలి. గద్దింపుకు లోబడని వాడు ఏంటంటే అంతమే అనేసి బైబిల్ వాక్యం ఉంది. కనుక దయచేసి పిల్లలారా, మీరు కూడా మీ తల్లిదండ్రుల మాటలు లోబడండి. వారు గద్దిస్తున్నారంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నారని అర్థం. మిమ్మల్ని ప్రేమిస్తున్నారంటే వాళ్ళు నిన్ను ఎక్కడో తప్పిదంలోకి తీసుకువెళ్తున్నారని అర్థం. కనుక దయచేసి ఇక మీదటైనా సరే ప్రేమించండి, కానీ గద్దింపడం మాత్రం మర్చిపోమ్మకండి. గద్దించితేనే మీ పిల్లలు కానీ, మీ స్నేహితులు కానీ, మీ అత్తలు కానీ, మీ కోడలు కానీ ఎవరైనా సరే మీ ముందు ఆత్మీయంగా ఎదుగుతారు. రాబోయే దినాల్లో వారు మీ నామాన్ని, మీ యొక్క మహిమను ఆ దేవుని ముందు ఉంచుతారు. దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. తల ముంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధ జీవాధిపతి, జీవం గల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అవునయ్యా, పనికిరాని మమ్మల్ని
పనికొచ్చే పాత్రగా మమ్మల్ని దీవించారు. అవునయ్యా, మీరు ద్వేషించలేదయ్యా, ప్రేమించారు, ఖండించారు, గద్దించారు. కనుకనే మా కొరకు మీరు కలవర సిలువలో రక్తం కార్చి మా కొరకు నా తండ్రి నటించలేదయ్యా. మా కొరకు అయ్యా రకరకాలుగా అనేక మంది యాక్టింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, కానీ మీరు రియాలిటీగా నా తండ్రి నాయన అయ్యా మా కొరకు చనిపోయారు. నా తండ్రి చనిపోయి తిరిగి లేచారు. కనుక నా తండ్రి మీతో మేము ఉండే కృపను నాకు దయచేసి నేను నామాన్ని మేము తెచ్చుకోండి. యవనస్తులను దీవించండి, యవనస్తులు కళ్ళు తెరిసే కృపను తెచ్చండి. అత్తమామల మధ్యన ప్రేమను, అత్త కోడల మధ్యన ప్రేమను నా తండ్రి. అలాగే నా తండ్రి చిన్నపిల్లలు చదువులో అయ్యా నా తండ్రి 10th పాస్ అవుతే చాలు నా తండ్రి. అనేక రకాలుగా అయ్యో మేము పాస్ అయిపోయామనుకుంటున్నారు, కానీ వారు ఎంతలో ఉన్నారో ఎక్కడున్నారో వాళ్ళ జ్ఞానం దయచేసి నీ కృప చూపించి సాతాన్ని దూరపరచమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.